Quite a hectic schedule, man. A long day. Let's enjoy with some rocking song. Hi. Hey, hi. Hi, Varun. How are you? Fine. How come you know my name, man? I know everything. Sounds funny. By the way, what did you know about me? మీ నాన్నగారి పేరు కుమార్, మీ అమ్మగారి పేరు విజయ. ప్లేస్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఇంటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ మొత్తం మీద ఎఫ్బీ ప్రొఫైల్ మాత్రం బాగా కలుపుతుంది. సర్లే, ఇంకేం తెలుసు నా గురించి? ఇన్ జనరల్, ఇన్ స్పెసిఫిక్, ఏదైనా అన్ని తెలుసు అంటున్నాక. అప్పుడు సిక్స్త్ క్లాస్లో ఉన్నా. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంటి దగ్గర ట్యూషన్కి అని చెప్పి ఊరి చివర రెగ్యులర్గా వెళ్ళే కాలువ దగ్గర స్విమ్మింగ్ కోసం వెళ్ళాం. సరే అండి, చాలాసార్లు వెళ్ళాం. చాలా ఎక్కువ. మీ ఫ్రెండ్స్ అందరూ ఒక చోట స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. నువ్వు వాళ్ళకంటే ముందు ఎదరికి వెళ్ళిపోయావు. నువ్వు కూడా ఊహించలేదు చాలా డెప్త్గా ఉంటుంది. ఆ ప్రవాహాన్ని చాలా దూరం కొట్టుకుపోయావు. ఇంకా ఆల్మోస్ట్ నువ్వు చనిపోయావు అనుకున్నావు. ఓకే, అదే టైంలో ఎవరో నీకు తెలియని ఒక అన్నోన్ పర్సన్ నిన్ను ఒడ్డుకి లాగి సేవ్ చేయడం. నువ్వు చెప్పింది కరెక్టే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు వాటర్ అంటే చాలా బాగా. ఇంకో విషయం, ఇప్పటి వరకు నువ్వు స్విమ్మింగ్కి మళ్ళీ వెళ్ళావు. కరెక్టే, ఇవన్నీ కరెక్టే. నువ్వు 21st century గాడ్ అనుకుంటున్నావు ఏంటి? అయినా నువ్వు దేవుడు నమ్మగవరు. దేవుడు నేను ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు ఇలాంటి సిద్ధాంతాలు మన పనిచేయవు. నీకు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ వినుండేమో. ఏం చెప్పొద్దు అంటే దేవుడు లేడు, అన్ని ఆటకంటే క్రియేట్ అయిపోయాను. ఎందుకంటే దానికి ప్రూఫ్ ఉంది. ఐ బిలీవ్ ఇన్, అంతే. ఇట్స్ మేకింగ్ ఎ డిఫరెన్స్. అంటే ఎవిడెన్స్ లేకుండా దేన్ని నమ్మవారు? హిస్టారికల్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్న దేవుడు అంటున్నాను సార్. అది టెంప్ట్ చేస్తుంది. సర్లే, ఎవల్యూషన్ గురించి పక్కన పెడదాం. వాట్ అబౌట్ ద ఇంజస్టిస్ పీపుల్ ఆర్ ఫేసింగ్? వాట్ అబౌట్ ద సఫరింగ్స్ పీపుల్ ఆర్ ఇన్? అండ్ హౌ అబౌట్ ద ఈవిల్ థింగ్స్ పీపుల్ ఆర్ డూయింగ్? దీని గురించి ఏం చెప్తాడు? పోన్లే, మీ దేవుడు ఏం చెప్తున్నాడు వీటి గురించి? ఒకటి చెప్పు. జస్టిస్, ఇంజస్టిస్, రైట్, రాంగ్, మోరల్, ఇమ్మోరల్. నువ్వు అన్నట్టు ఎవల్యూషన్ నుంచే మనం వచ్చుంటే జస్టిస్ గురించి, ఇంజస్టిస్ గురించి మనిషి ఎందుకు ఆలోచిస్తాడు? మరి అది స్వతహాగా వచ్చిన నాలెడ్జ్. అది నాకు వచ్చింది, నేను ఆలోచించగలుగుతున్నాను కాబట్టి నేను అలా ఎవాల్వ్ అయ్యా. లేదు మరి, జస్టిస్ చేయగలిగిన దేవుడు జస్టిస్ ని, ఇంజస్టిస్ ని ఆలోచించగలిగే ఆ మొరాలిటీ సెన్స్ ఇచ్చాడు కాబట్టి మనం మొరాలిటీ గురించి, ఇమ్మొరాలిటీ గురించి ఆలోచిస్తాం. బాగా కవర్ చేస్తున్నాం. అబద్ధ ప్రవక్త, రండి, బంధించండి. పదండి. వాట్స్ గోయింగ్ ఆన్ మ్యాన్? వీళ్ళే పాత సినిమాలో రోమన్ సైనికుల్లో ఉన్నారు. ఆయన ప్రభు అయిన యెహోవా, ఇజ్రాయేలు దేవా, మా పక్షమున ఉండి మమ్మల్ని కనికరిస్తున్న దేవా, వందనములు తండ్రి. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ జనులు మూర్ఖులు, బహుపాపులు తండ్రి. నన్ను నిమిత్తము, నీ కృప నిమిత్తము వీరిని కనికరించి సంరక్షించమని నీ నామమున అడుగుతున్నాను తండ్రి. ప్రధాన యాజకునికి వందనములు. దేవుని కృప నీతో ఉండుగాక. మీరు రావడానికి గల కారణము? ఆచార్య, ఒక వ్యక్తి గురించి మీకోసం మీ వద్ద చెప్పాలనుకుంటున్నాను. తననే దేవుని అనుకుని ఒక
మత బోధకుడు వచ్చాడు. తన బోధనల చేత మనుషులందరినీ మోసం చేయుచున్నాడు ఆచార్య. ఇది బహు విడ్డూరము. ఆచార్య, మన సైనికులు మత బోధకుని తీసుకురావడానికి వెళ్ళారు ఆచార్య. రండి, ఇతన్ని ప్రధాన యాజకుని ముందు ప్రవేశపెట్టండి. ఆచార్య, ఆ మత బోధకుడు ఈయనే. ఈయన ఈ రాత్రి సమయంలో తీసుకురావాలి. ఆయన మతంలో తను తాను దేవుడుగా చెప్పుకోవచ్చు, మనుషులను మభ్యపరచు, జనులను మోసం చేయుచున్నాడు. ఈ 40 సంవత్సరాల్లో కట్టిన దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు. ఇది దేవదోషం కాదా? పంచి అనిపించే బాసు. ఇదే ఇన్నోసెంట్ లుక్. విశ్రాంతి దినాన్ని ఆచరించని మత బోధకుడు ధర్మశాస్త్ర విరుద్ధం కాదా? పంచులు మామూలుగా ఇట్లా మీరు. మ్యాటర్ ఏంటంటే నా మాటలు ఎవరికి వినిపించట్లా, మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి. అయినా ఒక విషయం అర్థం చేసుకోండి. బైబిల్లో ఏముందంటే రాత్రి అరెస్ట్ చేశారు, 2వ రోజున 3వ రోజున పాస్ ఓవర్ అయిన తర్వాత ఏదో ఉంటుంది, పాస్ ఓవర్ ఏదో అయిన తర్వాత సిలివేస్తారు మనోడిని. అలా చేయొద్దు. హిస్టరీ నుంచి ఇన్ని కంప్లీట్గా డిలీట్ చేసేయండి. Ctrl+Alt+Del అది చేయండి, సరిపోద్ది. రాత్రి తీసుకొచ్చి రాత్రి చంపేయకుండా రాత్రి తీసుకొచ్చి 2వ రోజున చంపితే హీరో అవ్వకుండా ఎలా ఉంటాడు అయినా? విన్నారా మీరు? అసలు ఈ చరిత్రలో ఉన్న వ్యక్తిని చరిత్రలో నుంచే తీసేయండి. ఒక సాధారణ కార్పెంటర్ని దేవునిగా పూజిస్తూ 21st సెంచరీలో ఈయనకి అనేక మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీకెవరికి అర్థం కావట్లా. ఈయన ఇప్పుడు దేవునిగా పిలుస్తున్నారు పిచ్చి జనాలు ఎంతో మంది. మీరు యాక్చువల్గా ఈయన్ని సిలువ వేస్తే ఆయన మన కోసం చనిపోయాడు, ప్రజల కోసం చనిపోయాడు అనేసి పెద్ద గొప్పగా చెప్తున్నారు ఈయన గురించి. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడే ఈయన చంపేయండి, రాత్రే చంపేయండి, పుట్టురట్టుగా. ఆచార్య, ఈ మతద్రోహిని ఏం చేయదుము? రాజు అయిన హేరోదు వద్దకు తీసుకు. మరి మళ్ళీ ఇదే చెప్తారేంట్రా మీరు? ఎవరెవరమ్మా? ఇట్స్ మీ. ఇంకో బిల్లు వచ్చింది. టెలిఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు కాదు, ఇది నువ్వు చేసిన తప్పుల బిల్లు. అబ్బో, ఇలాంటి వాటిలో కూడా బిల్లు వేస్తున్నారు నీ మధ్యన. చెప్పి ఈ తప్పుల బిల్లు చదువుతాను విను. నువ్వు 3rd క్లాస్ లోనే నీ పక్కనోడు పెన్సిల్ కొట్టేసావు. చాలాసార్లు కొట్టేసా. సరేండి. 4th క్లాస్ లో మీ నాన్నగారి జేబులో నుంచి డబ్బులు దొంగతనం చేసావు. అరే మా నాన్న డబ్బు స్వామి, నేను కాకపోతే ఇంకెవరు తెస్తారు? ఇంకో విషయం చెప్పనా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అబద్ధాలు ఆడుతూనే ఉన్నావు. ఎవరు చెప్పరు? ఎవడన్నా చెప్తాడు. అంతే అనుకుంటున్నావా? ఇంకో విషయం కూడా ఇక్కడ ఉంది. ఇంటర్లో చాలా మంది అమ్మాయిలు ఏడిపించావు. అరే ఎవడు ఏడిపించారు స్వామి? టీన్స్ ఏజ్ అది. మా ఫ్రెండ్స్ చాలా మంది ఏడిపించారు, నేను ఒకళ్ళ ఇద్దరు ఏడిపించా అంతే. ఇవన్నీ నువ్వు చిన్న తప్పు అనుకోవచ్చు, అంతకంటే ఒక భయంకరమైన తప్పేంటి చెప్పనా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేవదూషణ చేస్తూనే ఉన్నావు. అసలు దేవుడే లేడు స్వామి అంటే దేవదూషణ ఎక్కడ వచ్చింది? అయ్యా నువ్వు తప్పులు చేసావు కాబట్టి తప్పులకు శిక్ష అనుభవించు. శిక్ష అయినా నేను మర్చిపోయానుగా. మర్చిపోవడం అనేది ఏముండదు. ప్రతి మనిషి తాను చేసిన ప్రతి తప్పు, చిన్నప్పటి చేసిన ప్రతి తప్పు ఇక్కడ లెక్కించబడుతుంది. అయ్యో, చేసిన ప్రతి తప్పు కూడా శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు నువ్వు కూడా అదే అనుభవించాలి. నువ్వు చేసిన మొదటి తప్పు. బొట్లారా, ఈ వ్యక్తి చేసిన 1000 దొంగతనాలకు 1000 దెబ్బలు కొట్టండి. బొట్లారా, శిక్షణ అమలు పరచండి. ప్లీజ్. అసలు నేను ఎందుకు కాపాడుతున్నావు నువ్వు? నేను క్షమించాను మరి. నేను క్షమిస్తానే ఉన్నా. అందుకే నీ శిక్షని నా మీద తీసుకుంటాను. అదే ఎందుకు? మరి నేను మాత్రం నేను ఫర్గివ్ చేయగలను. ఈ ప్రపంచంలో నువ్వు చేసిన ప్రతి తప్పుకి శిక్ష ఉంది. ఆ శిక్షని నువ్వు భరించి, అది నేను మాత్రమే భరించగలను. నిన్ను క్షమించాను కాబట్టి, నిన్ను ప్రేమించాను కాబట్టి, నా ప్రేమ ఈ శిక్షని నీ మీద నుంచి నా మీద వచ్చినట్టు చేస్తాను. నువ్వు చెప్తుంది కరెక్టే స్వామి, కాకపోతే నాకు ఇగో ఉంది, నేను భరించగలను. ప్లీజ్. బొట్లారా, మొదటి శిక్షణ అమలు పరిచారు కదా. ఇప్పుడు ఈ వ్యక్తి చేసిన 500 అబద్ధాలకు 500 దెబ్బలు కొట్టండి. అబద్ధానికి దెబ్బలా?
శిక్షను రెండో శిక్షను అమలుపరచండి. ప్లీజ్, మీరు ఎందుకు అన్నిసార్లు వస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఎందుకు? నేను క్షమించాను గురు, నేను క్షమిస్తూనే ఉన్నాను. క్షమించడానికి నాకు మాత్రమే అధికారం ఉంది. ఆ అధికారాన్ని బట్టే నేను క్షమిస్తా ఉన్నాను. బా, అయినా పనిష్మెంట్కి అధికారం ఉంటుంది కానీ క్షమాపణకి అధికారం ఏంటి? వై డు హ్యావ్ అథారిటీ టు ఫర్గివ్నెస్? వరుణ్, నువ్వు అన్నట్లు అధికారంతో శిక్షిస్తాం, కానీ నా అధికారం ప్రేమతో కూడుకుంది. నేను నిన్ను ప్రేమించాను కాబట్టే నువ్వు నాకు వ్యతిరేకంగా జీవించినా, నా గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించకపోయినా, నన్ను ఎప్పుడు నువ్వు లెక్కలోకి తీసుకోకపోయినా, నేను ప్రేమించాను కాబట్టే నా ప్రేమ పరలోకం నుంచి దిగి వచ్చి శిలువ మరణం పొందినంతగా శిక్షించబడి నీ కొరకు, నీ పాపం నిమిత్తం శిలువలో మరణం చెంది మరణించడానికి నా ప్రేమ నన్ను తీసుకొచ్చింది. ఇహలోక ప్రేమ నువ్వు అన్నట్లు తనను ప్రేమించిన వారినే ప్రేమించమని చెబుతుంది. కానీ నా ప్రేమ నన్ను నువ్వు ప్రేమించకపోయినా, ఏ రోజున నన్ను దేవునిగా నువ్వు చూడకపోయినా, ఏ రోజున కనీసం నీ స్నేహితునిగా నువ్వు నన్ను భావించకపోయినా, ఏ రోజున నువ్వు నా గురించి ఆలోచించకపోయినా, జగత్తు పునాది వేయబడుకుని నేను నిన్ను ప్రేమించాను. ఈ లోకానికి కేవలం నేను రక్షించడానికి నువ్వు భరించలేని ఈ శిలువ మరణాన్ని నీ మీద నుంచి నా మీద వేసుకోవడానికి, నువ్వు మోస్తున్న భారాన్ని తొలగించి నీకు విముక్తి కలగజేయడానికి ఈ లోకానికి వచ్చాను. చరిత్రలో నేనున్నాను. నేను చేసిన సిలువ కార్యం నీ గురించే. సి, నేను ఇంత ముందు వరకు ఫాలో అయిన పద్ధతి వేరు. సడన్ గా ఇదంటే నాకు ఏదోలా ఉంది. అసలు నువ్వు చెప్పింది కరెక్టే, మీరు చెప్తుంది చాలా కన్విన్సింగ్ గా ఉంది. ఈ ఫర్గివ్నెస్, పనిష్మెంట్, ఈ లవ్, దే క్వైట్ కన్విన్సింగ్. కానీ నేను ఫాలో అయిన ఎథిక్స్, ఈ బౌండరీస్ నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను అసలు. మీరు చెప్పిన ఇవన్నీ నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నా. దేవుని ప్రేమ నేను రాలేకపోతున్నాను. వరుణ్, నేను నిన్ను ప్రేమించాను వరుణ్. నేను దహించి వేసి ఆ నిత్యమైన అగ్నిలో చూడడం నాకు ఇష్టం లేదు. నా చేత రూపించబడిన మీరు, నా చేత ప్రేమించబడుతున్న మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడుగా నేను ఈ లోకానికి వచ్చాను. నేను నిజం, నా ప్రేమ నిజం వరుణ్. నన్ను అంగీకరించకపోతే నువ్వు నిత్యమైన అగ్నిలో దహించవేయబడతావు అనేది కూడా నిజం. ఈ క్షణాన కనుక నీకున్న పద్ధతుల్ని ప్రతిదాన్ని విడిచిపెట్టి ఈ క్షణాన్ని నువ్వు నన్ను అంగీకరించగలిగితే, నన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని వారసులు అవుతారు అని దేవుని వాక్యం చెప్తున్నట్లుగా ఖచ్చితంగా ఆ అవకాశం నీకు ఉంటుంది. వారు నువ్వు ఈ క్షణమే అంగీకరించగలిగితే, ఈ క్షణమే నువ్వు నాతో పాటు నా కుమారుడుగా జీవిస్తావు. నేను ఏం చేయాలి? ఈ శిక్ష నాకు వద్దు. నాకు ఈ శిక్ష పడకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? ప్లీజ్ చెప్పు, ప్లీజ్. ఆ శిక్ష నుంచి నిన్ను బయటికి తీసుకురావడానికి, ఆ శిక్ష నీ మీద ఉండకుండా ఉండడం కోసమే నేను ఈ శిక్ష గుండా వెళ్ళింది. ఇది సహించరానిది, భరించలేనిదైనా నిర్దోషినైన నేను దోషిగా శిలువ మీద వేలాడింది ఈ శిక్ష నుంచి నేను బయటికి తీసుకురావడానికి. నా శిలువ మరణం, నా పునరుజ్జానం రెండు వ్యర్థం కాదు వరుణ్. నువ్వు అంగీకరించిన మరుక్షణం ఈ శిక్ష నుంచి నువ్వు విముక్తుడు అవుతావు. దేవుని వారసుడుగా నాతో పాటు జీవిస్తావు. ఇవన్నీ నాకు జరగకూడదంటే నేను ఏం చేయాలి? నాకు క్షమాపణ కావాలి. వరుణ్, నీ స్థానం అక్కడ కాదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఎస్, రియల్లీ. నన్ను ప్రేమించడం నిజమైతే, నువ్వు ఇప్పటి వరకు శిక్ష అనుభవించాల్సిన ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకోవడం నిజమైతే ఒప్పుకుంటున్నావా? ఎస్, ఐఎమ్ యాక్సెప్టింగ్ మ్యాన్, యాక్సెప్టింగ్ లార్డ్. ప్లీజ్, నా ద్వారా మాత్రమే విమోచన కలుగుతుందని నువ్వు అంగీకరిస్తున్నావా? డెఫినెట్లీ లార్డ్, నేను మాత్రమే లోక రక్షకుడిని నువ్వు అంగీకరిస్తా ఉన్నావా? ఎస్, ఐఎమ్ యాక్సెప్టింగ్ లార్డ్. నీ వ్యక్తిగతగా సేవియర్గా నన్ను అంగీకరిస్తున్నావా? ఎస్ లార్డ్. అయితే ఎవరు ఈ రోజు నుంచి నీ స్థానం ఇక్కడే. నేను కుమారుడిగా యుగాలు నాతో పాటు జీవించబోతా ఉన్నా. థ్యాంక్ యూ లార్డ్. ఇక నుంచి నువ్వు పరలోక తండ్రి కుమారుడిగా నాతో పాటు సంతోషంతో ఆనందంతో జీవించబోతా ఉన్నా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్స్ లార్డ్. నా జీవితం నీ కొరకు నేను ఇచ్చాను.
నీ జీవితాన్ని నా కొరకు జీవించు. డెఫినెట్లీ లార్డ్, డెఫినెట్లీ ఐఎమ్ సరెండరింగ్ మై లైఫ్ అంటూ యు లార్డ్. డెఫినెట్లీ నా జీవితాన్ని నీకు ఇచ్చాను, నీ జీవితాన్ని నా కొరకు జీవిస్తావా? డెఫినెట్లీ లార్డ్, ఐ విల్ సరెండర్ మై లైఫ్ టు యు లార్డ్. ప్లీజ్